బెండకాయ కూరని ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలను శుభ్రంగా కడిగేసి 1 ఇంచు పొడవు ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకున్నాక వేడైన తర్వాత బెండకాయలు వేసి వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఈ విధంగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె ఉంచి కళాయిలో దాంట్లో పోపు దినుసులు సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఎక్కువేమీ పట్టవండి, ఒక 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా గంటెతో ప్రెస్ చేసి కలుపుకున్నామంటే మనకి టమాటాలు మెత్తగా అవుతాయి. ఇలా ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరను, కరివేపాకును వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకున్నామంటే మనకి కూర రెడీ అయినట్టేనండి. అన్నంలోకే కాదు, చపాతీ, పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.